దాంట్లో కొన్ని మార్పులు చేయటం జరిగింది. ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తైనటువంటి జాంబవతుడి విగ్రహం ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా అక్కడ 20.17 కోట్ల ఖర్చుతో పన్నులకు ఒక ఐలాండ్ క్రియేట్ చేసి అక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి టిటిడి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద ఆలయాలు కోయంబత్తూర్, గౌహటి, బెళగావి, అదేవిధంగా పాట్నా, ఇవన్నీ కూడా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమిలో మనం ఆలయాలు నిర్మించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి వకులమాత ఆలయం ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామసారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి జరగనున్నటువంటి సీతారాముల కళ్యాణానికి విచ్చేసే దాదాపు 70,000 మంది భక్తులకు ఈ ఏడాది అదనంగా 50 రూపాయలు విలువ చేసే శ్రీవారి లడ్డూను ఉచితంగా అక్కడ పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఆకట్టుకునేలాగా 4,25,00,000తో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ దీపాలు, అదేవిధంగా LED బోర్డులు, ఇవన్నీ అంగరంగ వైభవంగా ఉండేటట్టుగా మన వాళ్ళు ఒక ప్రణాళిక రచించారు. దానికి అనుగుణంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అదేవిధంగా